ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మాట్లాడదాం రా వ్యూవర్షిప్ గురించి. సో ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.56 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో మరి ఈ వారం జరిగిన రా మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో గురించి. సో మన డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో వీళ్ళిద్దరూ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మన డామినిక్ మిస్టీరియో అయితే ఇంకా 5 సంవత్సరాల వరకు డబ్ల్యూడబ్ల్యూలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మన డామినిక్ మిస్టీరియో ఇంకా 5 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. అండ్ అంతేకాదు 2024లో అంటే నెక్స్ట్ ఇయర్లో మన డామినిక్ మిస్టీరియోకి పెద్ద ప్లాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ని ఇవ్వచ్చు డామినిక్ మిస్టీరియోకి. సో మరి చూద్దాం ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. సో ప్రజెంట్ అయితే డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో వీళ్ళిద్దరూ న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసినారు. అండ్ ఇంకా కొన్ని సంవత్సరాల వరకు రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ న్యూ రికార్డు గురించి. సో ఈ రికార్డు ఏంది అంటే 4 సంవత్సరాలు అవుతుంది రోమన్ రైన్స్ సింగిల్ మ్యాచ్లో ఓడిపోక. ఏ సూపర్ స్టార్ కూడా రోమన్ రైన్స్ని పిన్ చేసి ఓడిపించలేదు గత 4 సంవత్సరాల నుండి. సో మీరు ఇప్పుడు అంటారు జే ఉసో రోమన్ రైన్స్ని పిన్ చేసి ఓడిపించినాడు కదా అని. సో అది సింగిల్ మ్యాచ్ కాదు, ట్యాగ్ టీమ్ మ్యాచ్. మనకి జే ఉసో అండ్ జిమ్మీ ఉసో వర్సెస్ రోమన్ రైన్స్ అండ్ సోలో సికోవా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన జే ఉసో రోమన్ రైన్స్కి పిన్ చేసి ఓడిపించినాడు. కానీ సింగిల్ మ్యాచ్లో జే ఉసో రోమన్ రైన్స్ని పిన్ చేసి ఓడిపించలేదు. సో రోమన్ రైన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఓడిపోక 4 సంవత్సరాలు అయితే అవుతుంది. సో రోమన్ రైన్స్కి ఇది ఒక సాలిడ్ అచీవ్మెంట్ అనేది చెప్పాలి. సో మరి చూద్దాం రోమన్ రైన్స్ని ఏ సూపర్ స్టార్ పిన్ చేసి ఓడిపిస్తారు. సో మీరు ఇప్పుడు కామెంట్లో చెప్పండి రోమన్ రైన్స్ని పిన్ చేసే సూపర్ స్టార్ ఎవరు అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో మన బెక్కీ లించ్ తొందరలోనే రిటైర్మెంట్ తీసుకుంటుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో బెక్కీ లించ్ కూడా చెప్తుంది నేను రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నానని. సో మరి బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంటుందా తీసుకోదా దీనిపైన ఒక క్లారిటీ రావాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో నాకు తెలిసినంత ప్రకారం అయితే బెక్కీ లించ్ ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోదని నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమంటారు బెక్కీ లించ్ తొందరలో రిటైర్మెంట్ తీసుకుంటుందా తీసుకోదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎంజేఎఫ్ గురించి. సో ఎంజేఎఫ్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. కోడీ రోడ్స్ అనుకుంటున్నారు ఎంజేఎఫ్ తొందరలో డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రావచ్చని. సో మన ఇప్పుడు ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూ కాంట్రాక్ట్ కూడా అయిపోవచ్చింది. జనవరి 1న ఎంజేఎఫ్ కాంట్రాక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పటికి కూడా ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ అయితే సైన్ చేయలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూని విడిచిపెట్టే ఛాన్స్ అయితే ఉందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఎంజేఎఫ్ అయితే క్లియర్గా చెప్పినారు సో నేను ఏఈడబ్ల్యూతో హ్యాపీగా ఉన్నానని ఎంజేఎఫ్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూలోనే ఉంటానని కూడా చెప్పినారు. న్యూ కాంట్రాక్ట్ని అయితే ఎంజేఎఫ్ ఇంతవరకు సైన్ చేయలేదు ఏఈడబ్ల్యూతో. సో మరి చూద్దాం ఈ డిసెంబర్ మంత్ అయ్యేలోపు ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూతో సైన్ చేస్తారా లేదంటే వేరే రెజ్లింగ్ కంపెనీకి వెళ్తారా అని తెలుసుకోవాలంటే ఈ డిసెంబర్ మంత్ అయిపోతే ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డే 1 రా మ్యాచ్ కార్డ్ గురించి. సో మనకి జనవరి 1న రాన్ అయితే వస్తుంది కదా. సో ఈ రాని డే 1 రాగానే అయితే డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్స్ చేసింది. సో ఇందులో భాగంగా మనకి సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే నయా జాక్స్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ అలాగే రియా రిప్లీ వర్సెస్ ఐవీ నైల్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ అంతేకాదు టేగన్ నాక్స్ అండ్ నటాలియా వర్సెస్ షైనా బేజ్లర్ అండ్ జోయ్ స్టార్క్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ 4 మ్యాచ్లు అయితే డే 1 రా కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాయి. సో ఈ మ్యాచెస్ అయితే కంపల్సరీ డే 1 రాలో కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెజ్నర్ గురించి. సో మన బ్రాక్ లెజ్నర్ రసల్మేనియాలో కంపల్సరీ ఫైట్ చేస్తారని మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన బ్రాక్ లెజ్నర్ ఫోటోని ఫుడ్ ట్రాక్ మీదనైతే వేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో దీన్ని బట్టి చూసుకుంటే బ్రాక్ లెజ్నర్ కంపల్సరీ రసల్మేనియాలో ఫైట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోలో సికోవా గురించి. సో మన సోలో సికోవా వీడియోస్ అయితే లీక్ అయినాయి మన సోషల్ మీడియాలో. సో ఈ వీడియోస్ ఏంటి అంటే మన సోలో సికోవా 2015లో ఫన్నీగా డ్యాన్స్ చేసిన వీడియోస్. సో అప్పుడున్న క్యారెక్టర్కి అండ్ మన ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో సోలో సికోవా ప్లే చేస్తున్న క్యారెక్టర్కి అస్సలు సూట్ అవ్వదు.
సో సోలో సికో వీడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వడం వల్ల ప్రజెంట్ ఉన్న సోలో సికో క్యారెక్టర్కి ప్రాబ్లం అవుతుంది. సో ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ చాలా అంటే చాలా సైలెంట్ అండ్ వైలెంట్ క్యారెక్టర్. సో అలాంటి ఉన్న క్యారెక్టర్కి ఇలా ఫన్నీ వేస్లో వీడియోస్ రిలీజ్ అయినాయి అనుకో, ప్రజెంట్ ఉన్న సోలో సికో క్యారెక్టర్కి ఎక్కడో దెబ్బ తగులుతుంది. సో అందుకని మన సోలో సికో ఆ వీడియోస్ అన్నిటికీ డిలీట్ చేసి పడేసినారు. అండ్ అంతేకాదు ట్విట్టర్ అకౌంట్ని సోలో సికో లాక్ చేసి పడేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మన సోలో సికో అకౌంట్ ప్రైవేట్లో ఉంటుంది.